నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్లో అభ్యర్థులను బాగా ఇబ్బంది పెట్టే ఒక టాపిక్ గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. చాలామంది గ్రామర్ అనగానే వెంటనే టెన్సెస్, వర్బ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలైన మార్కులను డిసైడ్ చేసేది, మనకు తెలియకుండానే మన స్కోర్ను పెంచేది లేదా తగ్గించేది ఒకే ఒక్క టాపిక్. అదేంటో తెలుసా? నౌన్స్. అవును, ఈరోజు మనం కేవలం రూల్స్ గురించి మాత్రమే కాదు, నౌన్స్ను చూసే మన పర్స్పెక్టివ్నే పూర్తిగా మార్చేద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. హై స్టేక్స్ ఎగ్జామ్స్లో, అంటే పెద్ద పెద్ద పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ గ్రామర్ నుండి ఏ టాపిక్ మీద ప్రశ్నలు వస్తాయనుకుంటున్నారో? చాలామంది వెంటనే వర్బ్స్ లేదా టెన్సెస్ అంటారు, ఎందుకంటే అవి కొంచెం కష్టంగా అనిపిస్తే కదా. కానీ పేపర్ సెట్ చేసేవాళ్ల మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. వాళ్ళు ఏ టాపిక్ని టార్గెట్ చేస్తారు? ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇదే నిజం. ఎగ్జామ్ సెట్ చేసేవాళ్లకి నౌన్స్ అంటే భలే ఇష్టం. ఎందుకంటే చూడండి, నౌన్ అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక సెంటెన్స్కి ఫౌండేషన్ లాంటిది. నౌన్స్లో చేసే ఒక చిన్న తప్పు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రొనౌన్స్, ఆర్టికల్స్, ఇలా చాలా టాపిక్స్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాళ్ళు ఒకే ఒక్క నౌన్ ప్రశ్నతో మీ 5 వేర్వేరు గ్రామర్ రూల్స్ని టెస్ట్ చేయగలరన్నమాట. అందుకే ఇది వాళ్ళ ఫేవరెట్. మనం ఈరోజు నౌన్స్పై పూర్తి పట్టు సాధించడానికి ఒక 5 స్టెప్ స్ట్రాటజీని ఫాలో అవబోతున్నాం. ఈ 5 సెక్షన్స్ ద్వారా ఎగ్జామ్స్లో వచ్చే ప్రతి ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలో మనం క్లియర్గా నేర్చుకుందాం. పదండి, మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మనం చిన్నప్పటినుంచి నౌన్ అంటే ఒక వ్యక్తి, ప్లేస్ లేదా వస్తువు పేరు అని నేర్చుకున్నాం. అది కరెక్టే. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డెఫినేషన్ ఒక్కటే సరిపోదు. ఒక నౌన్ సెంటెన్స్లో ఏం పని చేస్తోంది అంటే దాని ఫంక్షన్ ఏంటి అనేది చాలా చాలా ముఖ్యం. దాని రోల్ ఏంటో మనకు తెలిస్తేనే మిగతా సెంటెన్స్ ఎలా ఉండాలో మనం డిసైడ్ చేయగలం. ఒకే నౌన్ ఈ 6 పనుల్లో ఏదైనా చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అన్నప్పుడు సైన్స్ అనేది సబ్జెక్ట్. అదే ఐ స్టడీ సైన్స్ అన్నప్పుడు సైన్స్ ఆబ్జెక్ట్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ సైన్స్ అన్నప్పుడు అది కాంప్లిమెంట్ అవుతుంది. చూసారా? దాని రోల్ని బట్టే దాని పక్కన వచ్చే వర్బ్ సింగులరా, ప్లూరలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఒక సెంటెన్స్ చూడగానే అందులోని నౌన్ ఏం పనిచేస్తుందో గుర్తుపట్టడం అనేది ఫస్ట్ స్టెప్. సరే, ఇప్పుడు మనం గ్రామర్లోనే అతిపెద్ద యుద్ధభూమిలోకి ఎంటర్ అవుతున్నాం. అదే నౌన్స్లో కౌంటబుల్, అన్కౌంటబుల్ మధ్య ఉండే తేడా. నమ్మండి, 90% తప్పులు ఇక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఎగ్జామినర్స్ ఇక్కడ చాలా తెలివైన ట్రాప్స్ సెట్ చేస్తారు. మరి వాటిని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి. ది ఆఫీసర్ గేవ్ మీ అన్ ఇన్ఫర్మేషన్. వినడానికి చాలా నార్మల్గా, కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. మనం రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఇలాగే అంటూ ఉంటాం. కానీ గ్రామర్ ప్రకారం ఈ వాక్యం కంప్లీట్గా తప్పు. ఇక్కడే ఎక్స్పర్ట్స్కి, నార్మల్ క్యాండిడేట్స్కి మధ్య డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, తప్పు ఎక్కడుంది? ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, అడ్వైజ్ లాంటి పదాలు అన్కౌంటబుల్ నౌన్స్. అంటే వాటిని మనం 1, 2 అని లెక్కించలేం. సమాచారం అనేది ఒక ఫ్లో, ఒక కాన్సెప్ట్. దానికి ముందు ఒక అంటే యాన్ అని పెట్టలేం. అలాగే ఫర్నిచర్కి ఎస్ చేర్చి ఫర్నిచర్స్ అని కూడా అనలేం. అందుకే సమ్ ఇన్ఫర్మేషన్ లేదా అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలి. మచ్ ఫర్నిచర్ అనాలి, మెనీ ఫర్నిచర్స్ అని కాదు. ఈ చిన్న తేడా మీ స్కోర్ని డిసైడ్ చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మన స్ట్రాటజీ ఏమై ఉండాలి? లాజిక్ కంటే కూడా కొన్ని ఇంపార్టెంట్ అన్కౌంటబుల్ నౌన్స్ని గుర్తుపెట్టుకోవడమే. ఒక లిస్ట్ తయారు చేసుకుని వాటిని కేటగిరీలుగా డివైడ్ చేసుకుని రోజూ రివైజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. ఈ రూల్స్ని బట్టి పట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ పదాలను ఇలా కేటగిరీలుగా గుర్తుంచుకోవటం చాలా ఈజీ. చూడండి, ఫర్నిచర్ అనేది కుర్చీలు, టేబుల్స్ లాంటి వాటన్నిటినీ కలిపి చెప్పే ఒక పదం. అందుకే అది సింగులర్గా ట్రీట్ చేయబడుతుంది. లగేజ్ లేదా బ్యాగేజ్ కూడా అంతే. నాలెడ్జ్ లేదా ఎవిడెన్స్ లాంటివి మనం టచ్ చేయలేని అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. వాటిని మనం లెక్కించలేం. ఈ లాజిక్తో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో తప్పులు చేసే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ట్రాప్. ఒకే పదం దాన్ని వాడే సిచ్యువేషన్ని బట్టి 2 రకాలుగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అన్నప్పుడు వర్క్ అనేది అన్కౌంటబుల్. కానీ షేక్స్పియర్ రోట్ మెనీ గ్రేట్ వర్క్స్ అన్నప్పుడు వర్క్స్ అంటే అతని రచనలు, ఇది కౌంటబుల్. అలాగే ఐ నీడ్ పేపర్ టు రైట్ అంటే మెటీరియల్. ఐ రీడ్ ద పేపర్స్ డైలీ అంటే న్యూస్ పేపర్స్ అనమాట. ఇచ్చిన డిఫరెన్స్ని పట్టుకోగలిగితే మీరు చాలామంది కంటే ఒక అడుగు ముందుంటారు. ఇప్పుడు మనం మరో ఇంట్రెస్టింగ్ కన్ఫ్యూజన్ కొద్దాం.
కొన్ని నౌన్స్ చూడ్డానికి ఒకలాగా ఉంటాయి, కానీ గ్రామర్ పరంగా వాటి బిహేవియర్ వేరేలా ఉంటుంది. అంటే చూడ్డానికి ప్లూరల్లా కనిపించి సింగులర్గా పనిచేస్తాయి, లేదా ఎప్పుడూ ప్లూరల్లోనే ఉంటాయి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ని బ్రేక్ చేద్దాం పదండి. ఈ పదాల చివర ఎస్ ఉంది కదా అని అస్సలు మోసపోవద్దు. ఇవన్నీ సింగులర్సే. ద న్యూస్ ఈజ్ షాకింగ్ అనాలి, ఆర్ షాకింగ్ కాదు. మ్యాథమెటిక్స్ ఈజ్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ మెనీ. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఒకే సబ్జెక్ట్. ఈ లిస్ట్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ నౌన్స్కి సింగులర్ ఫామ్ ఉండదు, ఎందుకంటే ఇవి రెండూ ఒకేలాంటి పార్ట్స్ కలిసి ఉండే వస్తువులు. ట్రౌజర్స్కి 2 కాళ్లుంటాయి, సిజర్స్కి 2 బ్లేడ్లుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ ప్లూరల్గానే చూడాలి. వేర్ ఆర్ మై ట్రౌజర్స్ అనాలి. మై సేవింగ్స్ ఆర్ డిమినిషింగ్. ఒకవేళ వీటిని సింగులర్గా చెప్పాలంటే ఎ పేర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని చెప్పాలి. అప్పుడు పేర్ అనేది సింగులర్ అవుతుంది. సరే, ఇప్పుడు అందరూ కొంచెం అటెన్షన్ పెట్టండి. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే రూల్ ఆల్మోస్ట్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్లో, ముఖ్యంగా ఎర్రర్ డిటెక్షన్ లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సెక్షన్స్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది చాలా చాలా కీ పాయింట్. చూడ్డానికి ఒకేలా ఉన్నా కేవలం ఏ ఇంకా ద అనే ఒక చిన్న ఆర్టికల్ మార్పుతో మొత్తం సెంటెన్స్ గ్రామర్ మారిపోతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏ నంబర్ ఆఫ్ అంటే చాలా మంది లేదా మెనీ అని అర్థం. ఇది ఒక ప్లూరల్ ఐడియా, అందుకే దాని తర్వాత ప్లూరల్ వర్బ్ వస్తుంది. కానీ ద నంబర్ ఆఫ్ అంటే ఒక నిర్దిష్టమైన సంఖ్య, అ స్పెసిఫిక్ ఫిగర్ అని అర్థం. సంఖ్య అనేది ఒక సింగులర్ కాన్సెప్ట్, అందుకే దాని తర్వాత సింగులర్ వర్బ్ వస్తుంది. ఈ లాజిక్ గుర్తుంచుకుంటే ఎప్పటికీ తప్పు చేయరు. ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే రూల్. జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ క్లియర్డ్ ది ఎగ్జామ్ అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ హూ తర్వాత హ్యాజ్ సింగులర్ వర్బ్ వచ్చింది. జనరల్గా అయితే హూ దాని ముందున్న స్టూడెంట్స్ ప్లూరల్ని రిఫర్ చేస్తుంది కాబట్టి హ్యావ్ రావాలి. కానీ ఈ స్పెషల్ కన్స్ట్రక్షన్లో పరీక్ష పాస్ అయిన చాలామంది విద్యార్థులలో ఒకరు అనే అర్థం మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఆ ఒకరు అనే ఐడియా మెయిన్ అన్నమాట. అందువల్ల ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్రేజ్లో సింగులర్ వర్బ్ వాడకాన్నే కరెక్ట్గా కన్సిడర్ చేస్తారు. దీన్ని ఒక స్పెషల్ రూల్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం గ్రామర్ రూల్స్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని వాడుక అంటే కొన్ని పదాల మధ్య ఉండే ఒక న్యాచురల్ పార్ట్నర్షిప్ గురించి చూద్దాం. కొన్ని నౌన్స్ తర్వాత కొన్ని స్పెషల్ ప్రిపోజిషన్స్ మాత్రమే వస్తాయి. ఈ ఫిక్స్డ్ పెయర్స్ని నేర్చుకోవడం ద్వారా ఎర్రర్ డిటెక్షన్లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ టేబుల్ ఒక చీట్ షీట్ లాంటిది. ఉదాహరణకు, డిమాండ్ తర్వాత ఎప్పుడూ ఫార్ వస్తుంది. దేర్ ఇస్ ఎ హై డిమాండ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్. కానీ ఎగ్జామ్లో డిమాండ్ ఆఫ్ అనిచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అలాగే సొల్యూషన్ తర్వాత టు వస్తుంది, ఆఫ్ లేదా ఫార్ కాదు. వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం? ఈ జతలను గుర్తుపెట్టుకుంటే ప్రశ్న చూడగానే మీరు తప్పును పసిగట్టగలరు. ఎగ్జామ్స్లో కొన్నిసార్లు ఒక పదం యొక్క స్పెల్లింగ్ కాదు, దాని కరెక్ట్ ఫామ్ని టెస్ట్ చేస్తారు. అంటే సెంటెన్స్లో నౌన్ అవసరమైన చోట దాని యాడ్జెక్టివ్ లేదా వర్బ్ ఫామ్ని ఇస్తారు. ఉదాహరణకు, హర్ ఎక్స్ప్లెయిన్ వాజ్ నాట్ క్లియర్ అనేది తప్పు. ఇక్కడ మనకు నౌన్ కావాలి, కాబట్టి హర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ క్లియర్ అనేది కరెక్ట్ సెంటెన్స్. పదం యొక్క ఏ ఫామ్ ఎక్కడ వాడాలో తెలియడం చాలా ముఖ్యం. మనమిప్పుడు చివరి ఇంకా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. మంచి ఇంగ్లీష్ అంటే కేవలం గ్రామర్ తప్పులు లేకుండా రాయడమే కాదు, క్లియర్గా, సూటిగా, సింపుల్గా ఉండటం కూడా. అనవసరమైన పదాలను వాడటాన్నే రిడెండెన్సీ అంటారు. దీన్ని గుర్తించడం కూడా ఎగ్జామ్స్లో ఒక ముఖ్యమైన స్కిల్. ఈ పదబంధాలను చూడండి. రిటర్న్ అంటేనే వెనక్కి రావడం, మళ్ళీ బ్యాక్ అవసరం లేదు. రిపీట్ అంటేనే మళ్ళీ చేయడం, మళ్ళీ అగైన్ అనవసరం. అలాగే కన్సెన్సస్ అంటేనే అందరభిప్రాయం లేదా ఒపీనియన్ ఆఫ్ ఆల్. ఈ ఎక్స్ట్రా పదాలను తీసేయడం ద్వారా మన రైటింగ్ ఇంకా ఎఫెక్టివ్గా మారుతుంది. ఎగ్జామ్లో ఇలాంటి పదాలను గుర్తించి ఈజీగా మార్కులు సంపాదించవచ్చు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఇదే. నౌన్స్పై పట్టు సాధించడమంటే మనం కేవలం ఒకే టాపిక్ను నేర్చుకోవడం లేదు. మనం నౌన్ను కరెక్ట్గా గుర్తిస్తే అది సింగులరా, ప్లూరలా అన్నదాన్ని బట్టి కరెక్ట్ వర్బ్ను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కరెక్ట్ ప్రొనౌన్ను, ఇట్ లేదా దే, ఇంకా కరెక్ట్ ఆర్టికల్ను ఏ యాన్ లేదా ద వాడగలుగుతాం. అంటే ఒక్క నౌన్ టాపిక్తో మనం ఇండైరెక్ట్గా మరో 5 టాపిక్స్లో పర్ఫెక్ట్ అవుతున్నాం. ఇదొక సూపర్ ఇన్వెస్ట్మెంట్ కదా. కాబట్టి ఇకపై నౌన్స్ను తేలిగ్గా తీసుకోవద్దు.
అవి మీ స్కోర్ను సైలెంట్గా పెంచగలవు లేదా మొత్తం పాడు చేయగలవు. మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న ప్రతి రూల్ని, ప్రతి ట్రాప్ని గుర్తుంచుకోండి. మీరు చదివే ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్లో ఈ సైలెంట్ స్కోర్ మేకర్స్ని గుర్తించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీరు ఎగ్జామ్లో తిరుగులేని అడ్వాంటేజ్ని సాధిస్తారు. బాగా ప్రాక్టీస్ చేయండి. విజయం మీదే.